హ్యాపీ రక్షాబంధన్. నన్ను అన్నలా అనుకునే చెల్లెళ్ళకి, నన్ను తమ్ముళ్ళ అనుకునే అక్కలందరికీ ఇంకా కొంచెం లేట్గా చెప్పలేకపోయావా అని అనమాకండి. పొద్దున్నేనే ఒక పోస్ట్ అయితే రెడీ చేశా చాట్‌జీపీటీలో. రాఖీ మూవీలో లాగా ఫుల్ హ్యాండ్ అంతా రాఖీలు ఇవ్వరా అంటే ఇలా ఇచ్చాడు. రాఖీలు అమ్ముకునే వాళ్ళలాగా తయారు చేసి ఇచ్చాడు. అందుకే మార్నింగ్ అయితే పోస్ట్ పెట్టలేదు. ఇప్పుడు చెప్తున్నా, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే 100K పూర్తవుతుంది. సిల్వర్ ప్లే బటన్ నా చేతిలోకి వస్తుంది. చేశారుగా. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే గ్రాండ్ లాంచ్, బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్లో సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఏవీతో వెళ్తున్నారా లేకుంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వెళ్తున్నారా, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సెప్టెంబర్ 6th నుంచి అయితే షో స్టార్ట్ కాబోతోంది. అన్ని లాంగ్వేజ్లోన ఆ రోజే. అగ్ని పరీక్ష అదే టైం స్టార్ట్ అయింది, బిగ్ బాస్ అదే టైం స్టార్ట్ అవ్వబోతోంది అన్ని లాంగ్వేజ్లో. మన తెలుగులో కూడా సెప్టెంబర్ 6th నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు కామనర్స్ ఎలా హౌస్లోకి వెళ్తారో మన అందరికీ ఐడియా ఉంది. జడ్జెస్ ఒక ముగ్గురిని, ఆడియన్స్ ఓట్స్తో ఒక ముగ్గురిని పంపించే అవకాశం ఉంది. కానీ ఈసారి ఝాన్సీ వచ్చేసి ఇది కొత్తగా పెట్టారు, టికెట్ టు బిగ్ బాస్ గెలుచుకొని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది కాబట్టి ఈసారి జడ్జెస్ పంపించకుండా ఆడియన్స్ ఓట్స్తోనే ఒక 6 మెంబర్స్ని అయితే ప్లాన్ చేస్తున్నారంట. చూద్దాం ఆ 6 మెంబర్స్ ఎవరు ఆడియన్స్ ఓట్స్తో వెళ్తారు అని. ఒకవేళ జడ్జెస్ పంపించిన చూద్దాం. ఈసారి జడ్జెస్ లేదు అంటున్నారు, ఆడియన్స్ ఓట్సే అంటున్నారు. మళ్ళీ అప్డేట్ చేస్తా. ఇంకో విషయం ఇక్కడ మాట్లాడాలి. చరణ్కి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ పడుతోంది. అందరూ ఏదో సెకండ్ ప్లేస్ చెప్తున్నారు, నువ్వు ఒక్కడవే ఏదో థర్డ్ ప్లేస్ చెప్తున్నావు అని కొన్ని మెసేజెస్ చూస్తే ఒక 2, 3 అంతేలే. వాళ్ళకి చెప్తున్నా, చరణ్ ఆ 3 గ్రీన్స్ సంపాదించుకున్న తర్వాత ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశాడా ఓట్లు పడడానికి? ఇంకా చెప్తున్నా, థర్డ్ ప్లేస్ నుంచి 4th-కి 5th-కి కూడా వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇప్పటికే చాలా అమన్కి ఫస్ట్, రోహిత్కి సెకండ్ ప్లేస్లో అమన్ ఉన్నాడు. ఇద్దరికి భారీ ఓటింగ్ పడుతుంది, కొంచెం డిఫరెన్స్తో. వాళ్ళ దరిదాపుల్లో కూడా లేకుండా ఇంకొంతమందికి ఓటింగ్ అయితే పడుతుంది. ఆ ప్లేస్లోనే థర్డ్లో చరణ్ ఉన్నాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ థర్డ్ నుంచి కూడా చరణ్ కిందకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎక్కడా పర్ఫార్మెన్సే లేదు. అప్పుడెప్పుడో 3 గ్రీన్స్ సంపాదించుకున్నాడు. ఇప్పటికైతే చరణ్ కంటే మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ అనే నేను చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా కనబడుతున్నారు. అపూర్వ కానీ, దీపక్ కానీ, శాలిని కానీ, నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మిథిలేష్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. చెప్పాలంటే హేమంత్ కూడా. ఈ చరణ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ తర్వాత 3 గ్రీన్స్ సంపాదించుకున్న తర్వాత మన ఏదో లైట్గా పర్ఫార్మ్ చేశాడు అంతే, ఇంకా లేదు. అందుకే ఆడియన్స్ ఓట్స్ కూడా తగ్గుతున్నాయి. ఫస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉండేటోడు ఇప్పుడు రోహిత్, అమన్ ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ జరుగుతోంది ఇద్దరికి. ఇంకా గ్రాండ్ లాంచ్లో వచ్చేసి ఫస్ట్ సెలబ్రిటీస్లో అడుగుపెట్టేది రాంప్రసాద్ అన్న. ఆల్రెడీ మనం చెప్పేసాం. అన్న వచ్చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే వెళ్ళబోతున్నాడు. ఏవి అంటే అన్న గురించి ఇంకా క్లియర్గా తెలిసేది, కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వెళ్ళబోతున్నాడంట. ఆ తర్వాత బిగ్ బాస్లో ఎలాగో అన్న గురించి చెప్తాడు కాబట్టి తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అదే జబర్దస్త్ సంబంధించి నరేష్ ఉన్నాడు కదా, నరేష్ కూడా ఏవీతో కాకుండా ఏవి అనుకున్నా నేనైతే ఏవీతో ప్లాన్ చేస్తాడు. ఆయన ఉన్నాడు కదా, ఇలా నేను అవమానాలు పడ్డా ఇలా చెప్పుకొని హౌస్లోకి వెళ్తాడేమో అనుకున్నా, కానీ ఈయన కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వెళ్తున్నాడు. ఇదైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి డెబ్జానీ గారు ఉన్నారు కదా, ఈవిడదైతే ఏవీ షూట్ అయితే జరుగుతోంది. ఈవిడికి తెలుగు వచ్చు అనుకుంటున్నాను నేనైతే కొంచెం. మన ఒక పాట పాడి ఇంతకు లాస్ట్ ఇయర్ ఫుల్ ట్రెండ్ అయ్యారు, ఫేమస్ అయ్యారు. ఆ పాటతో ఫుల్ ట్రోల్ అయ్యారులేండి, అది చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఏవీతో అయితే అడుగు పెడుతున్నారు. ఇంకా ఆ తర్వాత టెంపర్ వంశీ ఉన్నాడు కదా, ఈయనైతే ఏవీతో అడుగు పెడుతున్నాడు. ఎందుకంటే టెంపర్ వంశీ గారిని మనం విలన్గా చూసాం, కానీ ఆయన ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏవీతో నేను ఇది అని చెప్పుకుంటాడు. ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన మనం చూసాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈయన ఎలా ఉంటాడు హౌస్లో అని చూడడానికి. నాకైతే వినాయకుడు మూవీలో హీరోగా చేశారు కదా ఆయన కృష్ణుడు, ఈయన కూడా ఏవీతో అయితే హౌస్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇంకా మిగిలిన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏవీ షూట్ కొంతమంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కొంతమంది చేసే అవకాశం ఉంది. దానికి ఇంకా టైం ఉంది. ఇంకా ఒక 3-4 డేస్లో వీళ్ళందరూ ఏవీతో వెళ్తారా లేకుంటే డ్యాన్స్ పర్ఫార్మెన్సా అని క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి అగ్ని పరీక్ష, అలాగే సెలబ్రిటీస్ వీళ్ళందరినీ ప్రిపేర్గా ఉండమన్నారు. అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒక 3 వీక్స్ సంబంధించి బ్యాగ్లన్నీ సర్దుకొని వచ్చేయమన్నారు స్టూడియోకి. ఎందుకంటే ఎవరిని తీసుకుంటారో సస్పెన్స్ మనకి. ఒక్క రోహిత్ అయితే కన్ఫామ్గా వెళ్తాడు, మిగిలిన వాళ్ళని ఎలా తీసుకుంటారు అప్పటి వరకు మన సస్పెన్స్ ఉండనే ఉంటుంది. సెలబ్రిటీస్ని అయితే ఎవరు వెళ్తారో మనకు ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చూసుకొని ఉంటే మనీష్ వెళ్ళాడు, అది మనకు ఎక్స్పెక్టే చేయలేదు. వేరే వాళ్ళు అనుకున్నాం, కానీ మనీష్ వెళ్ళాడు కదా. ఈసారి కూడా అలాంటిది జరుగుతుందా
లేకుంటే సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు కదా, అందుకే అందరినీ తీసుకొని రమ్మంటారు లగేజెస్. వాళ్ళని ఎవరు పంపించాలనుకుంటే వాళ్ళనే పంపిస్తారనమాట. మీరు ఎవరు వెళ్తారనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. టాప్ 6 కంటెస్టెంట్స్ అగ్ని పరీక్ష నుంచి.